ఆలోచించినప్పుడు నాకు సరే ఎంకరేజ్ చేస్తారు. ఈసారి నేను తోడుగా ఉంటాను, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, సినిమాకి కావాల్సిన వాట్ ఎవర్ ఇస్ ద బడ్జెట్ యూ స్పెండ్ అని చెప్పి మేము డిఫరెంట్ సిటీస్లో డిఫరెంట్ కంట్రీస్లో ప్లాన్ చేసినాం. కరోనా వలన అది ఫైనల్గా చీటింగ్ చేయాల్సి వచ్చింది ఇండియాలో. బట్ ఈ సినిమాలో మేము మోర్ దెన్ 300 లొకేషన్స్ ప్లాన్ చేసి ఒక 200 కాస్ట్యూమ్ చేంజెస్, అంటే అసలు సినిమా స్పాన్, మీరు సినిమా చూసినప్పుడు థియేటర్లో మీకు అర్థమవుతుంది. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇట్స్ కమింగ్ ఇన్ థియేటర్స్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నాగ్ sir, I would like to thank the entire crew, I would like to thank Solomon for coming up with this fantastic script, and I think it's going to be a celebration for Telugu cinema. So thank you all. థ్యాంక్ యూ సో మచ్. సో లైక్ ది సినిమా, ఇంకా సినిమా మూడ్లోనే, మిషన్ మూడ్లోనే ఉన్నట్టున్నారు ఐశ్వర్ గారు, చాలా సీరియస్గా ఉన్నారు. సో మా డైరెక్టర్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. హలో అండి. నిరంజన్ గారు చెప్పినట్లు వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే అగెయిన్, దట్ ఇండస్ట్రీలో ఏదైనా కొత్త చేద్దాము అని అనుకున్నప్పుడు ఫస్ట్ నేమ్ దట్ కమ్స్ టు మైండ్ ఇస్ నాగార్జున సార్. అండ్ దాంతో పాటు మా ప్రొడ్యూసర్ కూడా మోర్ ఆర్ లెస్ లైక్ ది సేమ్. ఇఫ్ యూ గో టు హిమ్ విత్ సంథింగ్ రన్ ఆఫ్ ది మిల్ థింగ్, యూ వుడ్ నెవర్ లైక్. సో మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు ఇట్లా ఒక పర్టికులర్ ఎన్ఐఏ ఆపరేషన్ మీద మూవీ చేద్దాము, ఇది తెలుగులో చేయొచ్చా అంటే హీ ఈజ్ ది ఫస్ట్ వన్ హూ ఎంకరేజ్ సేయింగ్ దట్ కి నో వీ హ్యావ్ టు డూ ఇట్, లెట్స్ డూ ఇట్. సో ఫైనల్గా స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత దెన్ ఫస్ట్ థింగ్ వీ వెంట్ టు నాగార్జున గారు. నాకు ఎక్కడో హెజిటేషన్ ఉండింది, ఏంటిది హిందీలాగా ఉంది అలా అంటారేమో అని. ఫస్ట్ అయినా వినగానే చాలా బాగుంది. సో లెట్స్ డూ ఇట్. సో దట్ ఈస్ సంథింగ్ దట్ విచ్ ఆల్వేస్ టైమ్ అగైన్ అండ్ అగైన్ హీ హెస్ ప్రూవ్డ్ ఇట్ విత్ ఫిల్మ్స్ లైక్ ఊపిరి టు లాట్ మెనీ ఫిల్మ్స్, that encouraging new directors and encouraging new kind of films. So on this forum I would like to thank Niranjan garu and Nagarjuna sir for this encouragement. And movie gurinchi maatladante, thanks to ippudu finally this movie is coming out, it feels as if 9 నెలల్లో రావాల్సిన బిడ్డ 18 ఏళ్ళకి వచ్చినప్పుడు 18 నెలలకు వచ్చినప్పుడు ఎట్లుంటుందో అలా అనిపిస్తుంది. Because of COVID, so there were a lot of locations we had recceived and a lot of things we planned, but we had to replan them again and stuff. But it's a great feeling that today all put together, it has turned out very well. So I would like to thank each and every cast member and crew member for making this happen. Thank you. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా కెమెరామెన్ షానియల్ డియో గారిని అప్పటి నుంచి మాట్లాడినాను అంటున్నారు, బట్ అట్లీస్ట్ ఇది మీడియా బ్రీఫింగ్ కాబట్టి జస్ట్ ఒకసారి అడ్రస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. Good afternoon, everyone. I just want to say thank you, Niranjan sir, Solomon, and Doctor. You guys make one hell of a team, all three of you guys, and you guys all kept me on my toes. So I don't want to take too much time, but thank you for allowing me to be part of this project. And I sincerely appreciate the support from all of you guys. And Nag sir, your energy on set inspires all of us. Your physique inspires all of us. So thank you. Keep inspiring us. Thank you, sir. థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా టీమ్ లీడర్ మాట్లాడాలని అనుకుంటారు, బట్ ఇక్కడ టీమ్ మెంబర్స్ని మాట్లాడిస్తాం. ద బ్యూటిఫుల్ సయామిక్ హెయిర్, రే అనే సినిమా తెలుగులో యాక్ట్ చేసి మరాఠీ సినిమాలు ఎన్నో చేశారు. సో తెలుగులో ఫస్ట్ టైం రాబోతున్నారు నాగ్ సార్ కాంబినేషన్లో. ఎలా అనిపిస్తుంది? ఆర్యా పండిత్. అందరికీ నమస్కారం. ఇట్ ఫీల్స్ వెరీ గుడ్ టు బీ బ్యాక్. అండ్ నేను వైల్డ్ డాగ్లో వర్క్ చేయున్నాను, ఎక్సైటింగ్గా ఉంది. I hope that was correct, but it was an absolute pleasure being a part of this project. Thanks to Niranjan sir and Solomon sir, I got to work with Nag sir, so it's something which I'll always cherish. So much to learn from Nag sir. One of my most favorite films of his is Gitanjali, and I wasn't even born when he was part of the film, but it's just the amount of experience he comes with and the humility he comes with on set. So there's just so much to learn from him. Besides, of course, how fantastic he is on screen. And I hope I get to share the screen with him again. And I'm very excited that the film's coming out in the theaters soon.
So thank you to the entire team, to Solomon sir and Niranjan sir. Thank you. ఓకే నౌ ద ఫీల్డ్ ఏజెంట్ అలీ రేజా గారు, బిగ్ బాస్ తర్వాత నాగార్జున గారితో ఇలా యాక్ట్ చేసే అవకాశం దక్కింది మీకే మొట్టమొదటిసారి. సో అందరికీ నమస్కారం. ఇవాళ నేను ఇక్కడ ఈ స్టేజ్ మీద నాగార్జున గారు పక్కన కూర్చోవడం ఈజ్ అ ప్రెస్టీజియస్ థింగ్ అనుకుంటున్నాను నేను. నాగార్జున గారు ఎంతోమంది కొత్తోళ్ళకి అవకాశం ఇచ్చారో మా అందరికీ తెలుసు. అందులో ఇప్పుడు నేను కూడా ఒకడు ఉన్నాను. బిగ్ బాస్లో 7th వీక్లో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చినప్పుడు ఆ ఎమోషనల్ ఎపిసోడ్ ఎలా ఉండే బిగ్ బాస్ చూసిన వాళ్ళకి తెలుసు. ఆ టైం నేను స్టేజ్ మీద ఒక బాధతో ఏడుస్తూ ఉంటే నాగ్ సార్ కేమ్ అప్ టు మీ అండ్ ఆస్క్డ్ మీ, డిడ్ యూ ఎక్స్పెక్ట్ దిస్? నేను అన్నా, నో సార్, ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దట్ ఐ విల్ గెట్ ఎలిమినేటెడ్. సో అప్పుడు నాగ్ సార్ నాకు ఒక మాట చెప్పారు, దిస్ ఈజ్ నాట్ ది ఎండ్, ఇక్కడ నుంచి నీకు మంచి లైఫ్ స్టార్ట్ అవ్వబోతుంది, సూన్ యూ విల్ గెట్ అ కాల్, ఒక 3 daysలో నీకు ఒక కాల్ వస్తుంది, డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ గో గుడ్ అన్నారు. నాగార్జున గారు రికమెండెడ్ సోలమన్ సార్ ఫర్ దిస్ రోల్. నేను లోపల ఉన్నప్పుడే డైరెక్టర్ గారు నాగ్ సార్కి కథ చెప్పారు. సో ఈ రోల్ కోసం నాగ్ సార్ చెప్పారు, ఈ రోల్ కోసం అలీ రజా అని ఒక అబ్బాయి బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు, వెన్ ఈ విల్ కమ్ అవుట్ విల్ ఆస్క్ హిమ్ టు డూ ద రోల్ అని చెప్పి సార్ సజెస్ట్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సార్ ఫర్ suggesting me for this role. I will never forget this for life. And alage Solomon sir for accepting that and taking me for the role. And thank you so much Niranjan sir. Happy to work in your project. No words. Thank you very much. That's it. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మా రుద్ర గౌడ్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. మా ప్రకాష్ సుదర్శన్ గారు ఆల్మోస్ట్ 15 years ఆఫ్ కరియర్, తెలుగులో, హిందీలో, తమిళ్లో, మలయాళంలో చాలా సినిమాలు చేశారు. హౌ ఇస్ ఇట్ విత్ వర్కింగ్ విత్ నాగ్ సార్? అందరికీ నమస్కారం అండి. దిస్ ఫీల్స్ నథింగ్ షార్ట్ ఆఫ్ అ డ్రీమ్ కమ్ ట్రూ. Everything right from the point I got the golden opportunity to be a part of this amazing cast of this film. And since the first time I met Solomon sir and I got to know about why we're making this film, and every single day since the time we started preparing for this film has been a huge blessing. And the best of the best, like I said, everything about this film has been nothing short of a dream come true. Me, right from the very first day of preparing for this film, all of us putting in our blood, sweat and tears into it, since the point we were shooting, and it was an absolute delight to work with legendary Nag sir. His energy was so infectious. It is so infectious. There wasn't any dull moment on the set, all thanks to him. And the best part is I can still not believe I'm sitting right next to him. So thank you so much for making me a part of this amazing journey. I have no words. It's been nothing short of a great blessing. Thank you. Thank you. Thank you so much. Now over to Caleb Matthews, a stand-up comedian playing a serious role. Field agent Caleb గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. सबको बहुत नमस्कार और बहुत बहुत धन्यवाद आपका यहाँ आने के लिए. पहली बार जब मुझे मैटनी से कॉल आया तो मुझे पहले लगा कि कोई प्रैंक कर रहा है. मुझे भरोसा नहीं हुआ कि सच में ये ऑडिशन के लिए बुला रहा है. फेसबुक में मैसेज आया, क्या आप तेलुगु फिल्म में एक्ट करना चाहेंगे? मैं कहा ये इस तरह से अगर कोई बेच रहा है तो शायद ये सच नहीं होगा. तो मैंने ध्यान नहीं दिया उस चीज़ पे. उसके बाद उन्होंने कहीं से व्हाट्सएप नंबर फाइंड आउट करके मुझे व्हाट्सएप किया, क्या आप ऑडिशन दोगे? तो मुझे लगा कि देखते हैं मतलब. तो फिर जब मैं आया, जब तक मैं मैटनी के ऑफिस नहीं आया तब तक मुझे ऐसा लग रहा था कि नहीं नहीं ये शायद प्रैंक ही है. पर जैसे ही ऑफिस में आया तो जब सोलोमन सर से मिला तब मुझे लगा नहीं ये शायद सच है, ये हो सकता है करके. और फिर उन्होंने फिल्म समझाया और फिर बोला कि एक शर्त पे लूंगा तुमको. मैं इतना नर्वस हो गया था वहाँ पे. उन्होंने मुझसे पूछा कि तुम्हारी बॉडी टाइप क्या है? तो मैंने कहा सर मारवाड़ी. तो बोले अरे बॉडी टाइप पूछ रहा हूँ मैं, ये क्या बोल रहे हो? मैं सॉरी सर मुझे समझ में नहीं आ रहा क्या बोलना है. और उन्होंने कहा कि मुझे पता है तुम लूज टी शर्ट पहन के आए हो, ये चलेगा नहीं यहाँ पे. मुझे तुम्हारा पेट दिख रहा है इस लूज टी शर्ट में, छुपाने की कोशिश मत करो. तो मैं बोला सॉरी सर पर मैं कुछ समझ में नहीं आ रहा. बोले 3 महीने के लिए ट्रेनिंग में डालेंगे तुमको और फिर देखा जाएगा कैसे होगा. तो वो सारी चीज़ हुई. लास्ट में उन्होंने मुझे बताया कि नागार्जुना सर इस फिल्म में आप लोग को लीड करेंगे. और मेरे दिमाग में तुरंत शिवा का वो सीन याद आ गया जिसमें वो चेन लेके ऐसे सर चलते हैं. मैं कहा यार ये तो मैं मम्मी के साथ देखता था टीवी पे, दूरदर्शन में आता था ये.
मैं कहा मैं उनके साथ काम करूंगा यहाँ बगल में। तो मैं एक बार वापस सर से पूछा, सर ये ऑफिस असली वाला ही है ना मैटनी का? तो बोले हाँ। अरे भाई क्या पूछ रहे हो करके। उसके बाद जिस दिन हम ट्रेनिंग कर रहे थे उस दिन हमें बताया गया कि नाग सर आज आने वाले हैं ऑफिस में आप लोगों से मिलने बिफोर शूट। तो उस दिन हम लोग ट्रेनिंग कर रहे थे पंचेस के, हमारे पंच ही नहीं लग रहे थे उस दिन, सब मिस पंच हुए जा रहे हैं। और सडनली पीछे से नाग सर आए और जैसे ही मैं उनको देखा मेरे दिमाग में गाना चल गया, तुम मिले। मेरी बचपन की मेमोरी ही वही है कि मतलब वही गाना आता था, वही सारी चीजें चल रही है। तो मतलब मुझे समझ में नहीं आया क्या करना है। और उस दिन जो मिला और आज जो 1 साल सर ने इतना कंफर्टेबल किया है शूट में साथ में, और रोज मैं अपने आप को पिंच करता था कि मैं क्या सच में काम कर रहा हूँ, सर के साथ सच में काम कर रहा हूँ। और बस मुझे दिस इज वेरी इमोशनल मोमेंट फॉर मी। आई थैंक यू सो मच। आई डोंट हैव एनीथिंग टू से। थैंक यू निरंजन सर फॉर लाइक मूवी में लेने के लिए, सोलोमन सर और नाग सर। कुछ मेमोरीज इतनी सारी है आपके साथ शूट्स के बीच में, पॉलिटिक्स डिस्कस करना, दुनिया भर की बातें करना, इतना कुछ है आपके पास। आई मीन इट वाज अमेजिंग एक्सपीरियंस वर्किंग विथ यू। థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ క్వైట్ అన్ ఎంటర్టైనింగ్ స్పీచ్. క్యాలిబ్ గారు మీకు తెలుగు వచ్చా? మా కోసం, నాగ్ సార్ కోసం తెలుగు మూవీలో యాక్ట్ చేశారు కాబట్టి ఒక్క డైలాగ్ ఏదైనా నాగార్జున గారి కోసం మా కోసం చెప్తారా? मैं पता नहीं कहीं पे एक डायलॉग सुना था, वो उसका मतलब क्या है, नरक मुंदु हाउसफुल बोर्ड పెట్టారు, सम ऐसा डायलॉग कुछ सुना था. नहीं, सुर्रु सुम्मई पोद्दी बोलो बस. सुर्रु सुम्मई पोद्दी. सुरु सुमई पोती. Thank you. Okay, now I request Hashwant Manohar garu to speak a few words. హలో హాయ్ అండి మీడియా మిత్రులందరికీ నమస్తే. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్ నిరంజన్ సార్ గారికి, అన్వేష్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. సోల్మన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. సార్ నాగ్ సార్ కర్నూలు నుంచి సినిమాలు చూసేవాళ్ళే కానీ తీసేవాళ్ళు, యాక్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ ది ఆపర్చునిటీ. సో ఐమ్ ఫ్రమ్ కర్నూలు అండి. సో చిన్నప్పుడు ఐ మీన్స్ కాలేజ్లో చదువుకునేటప్పుడు ఎవరైనా అమ్మాయిలతో వెళ్ళి ఏదైనా మాట్లాడాలంటే ఇన్స్పిరేషన్ కోసం నాగార్జున గారి నిర్ణయం సినిమా ఒకసారి పెట్టి దాంట్లో ఆ సాంగ్ హలో గురు ప్రేమ కోసమే సాంగ్లో యూనో మేనరిజమ్స్ చేసుకొని అప్పుడు వెళ్ళి అమ్మాయితో వెళ్ళి మాట్లాడేవాళ్ళం. సో దట్ వాజ్ అండ్ ఇట్స్ సరియల్ టు స్టాండ్ నెక్స్ట్ టు యూ అండ్ ఈవెన్ బీ ఆన్ ఎ స్టేజ్ లైక్ దిస్ షేరింగ్ ఇట్ విత్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ ఆల్ ద కో-స్టార్స్ భరించడం కష్టం నన్ను, ఐ టాక్ ఎ లాట్ యూజువలీ. వాళ్ళందరూ నన్ను భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ that's it, Andy. Thank you, sir. Thank you, everybody. Siami, you've been great to work with. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మేము ఇంకా మన్మధుడు 2 హ్యాంగ్ ఓవర్లో ఉన్నాం సార్, లేడీస్ అందరము. బట్ టోటలీ కాంట్రాస్ట్ రోల్. అండ్ లైక్ ఐ సెడ్, వీ షుడ్ మెన్షన్ బిగ్ బాస్ సీజన్ 4 మీరు హోస్ట్ చేస్తూ ఒక పక్క ఇటువైపు వచ్చి వైల్డ్ డాగ్ షూట్ చేస్తే ఇట్స్ నాట్ వెరీ ఈజీ టు బ్యాలెన్స్ బోత్. లాక్డౌన్లో షూటింగ్ స్టార్ట్ చేయడం అండ్ అట్ ద సేమ్ టైం ఇంత సక్సెస్ఫుల్లీ ఫినిష్ చేసుకోవడం. టీమ్ లీడర్ విజయ్ వర్మ గారు, ఆర్ వెరీ ఓన్ కింగ్, నాగార్జున గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ శ్రీముఖి. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ అందరినీ చూస్తాం. నేను వచ్చినగానే ప్రెస్ మిత్రులందరూ అన్నారు సంవత్సరం అయింది అన్నారు చూసి. బట్ నేను నా లైఫ్లో లాస్ట్ ఇయర్ తీసాను, లాస్ట్ ఇయర్ లేదు. సో మీ అందరినీ నిన్న చూసినట్టే ఉంది నాకు ఇప్పుడు చూసిన. అండ్ వండర్ఫుల్ టు బీ విత్ ఆల్ ఆఫ్ పీపుల్ హియర్, ఆల్ మై టీమ్ మెంబర్స్. బట్ నాకు ఒకటే బాధగా ఉంది, అందరూ నా వయసు గుర్తు చేస్తున్నారు. ఒకళ్ళేమో ఎప్పుడో చిన్నప్పుడు చూసాము, ఈమెమో పుట్టలేదు అంటుంది పక్కన. అండ్ బట్ ఎనీవే వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. నా టీమ్ మెంబర్స్ యాక్చువల్ పేర్లు అసలు నాకు గుర్తుండవు, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. నేను ఎప్పుడు కాలేబ్, హష్వంత్నేమో యశ్వంత్, అండ్ అలీ, రుద్ర ఇలాగే పిలుచుకున్నాను. అండ్ ఆర్య, వీళ్ళందరితో సినిమాలో వర్క్ చేస్తాం చాలా చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా. వాళ్ళు ఇచ్చే ఎనర్జీ కానీ, వాళ్ళకి ఉండే హంగర్ కానీ సినిమాలో చేయటం. అండ్ దట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆల్సో సోలమన్, నాకు సోలమన్తో పరిచయం ఫస్ట్ ఊపిరి సినిమాతో. ఊపిరికి ఆయన డైలాగ్స్, స్టోరీ, హీ వాజ్ బిహైండ్ ద ఊపిరి. అండ్ అప్పుడే అనుకున్నాను వెరీ టాలెంటెడ్ మ్యాన్
తప్పకుండా ఈయన సినిమా చేస్తే బాగుంటుందని. అండ్ నిరంజన్ మై డియర్ ఫ్రెండ్, ఈ కథ తీసుకొచ్చి సినిమా చేద్దాము అన్నప్పుడు తప్పకుండా సాల్మన్ అని పేరు చెప్పినగానే ఓకే అన్నాను. ఈ కథ గురించి మాట్లాడాలంటే మనందరికీ చాలా క్లోజ్, మనందరికీ ఎప్పుడో సంబంధం ఉన్న కథ. ఎస్పెషలీ హైదరాబాద్ పీపుల్కి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇది వాళ్ళకి సంబంధించిన కథ. ఇక్కడ జరిగిన సంఘటన మీద, ఒక ట్రూ ఇన్సిడెంట్ మీద స్టార్ట్ అయిన కథ. మీ అందరికీ గుర్తే ఉండుంటుంది, ఇక్కడ బ్లాస్ట్ జరిగాయి, బాంబింగ్ జరిగింది, టెర్రరిస్ట్ బ్లాస్ట్ జరిగాయి ఒక టైంలో. దాని మీద బేస్ చేసుకుని ఈ సినిమా తీసాము. ఆ బ్లాస్ట్ చేసిన మనుషులు ఎక్కడున్నారు, వాళ్ళని తీసుకురావాలి, వాళ్ళని పట్టుకోవాలి. ఈ వైల్డ్ డాగ్ టీమ్, వైల్డ్ డాగ్ మిషనే అది, ఆ మనుషుల్ని పట్టుకోవడం. అండ్ ఇది సాల్మన్ చాలా చాలా బాగా వెరీ ఏమంటాను, ఒక చక్కటి కథ, ఒక చక్కటి పుస్తకంలో, ఒక థ్రిల్లర్ బుక్లో చేసినట్టు ఆ సీక్వెన్సెస్ కానీ అవి కానీ అన్నీ ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటాయి సినిమా అంతా. అండ్ దాంట్లో నా కింద పనిచేసే టీం మెంబర్స్ వీళ్ళందరూ. అండ్ వాళ్ళు ఆ మెంబర్స్ కూడా, ఆ మెంబర్స్ లైఫ్స్ కూడా ట్రూ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసి తీసుకున్నారు. వాళ్ళు దేశం కోసం ప్రాణాలు ఇస్తాకైనా రెడీ ఎనీ టైం, పెద్ద దాని గురించి ఆలోచించరు. అండ్ నాకు బాగా నచ్చిన డైలాగు సినిమా రుద్ర చెప్తాడు, సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఏంటి మరి ఇది, ఈ మిషన్కి వెళ్ళాలంటే ఇది ఒక సీక్రెట్ మిషన్, మనకేమైనా అవుతే ఎవరికి తెలీదు, మన గురించి ఫోటోలు పెట్టరు పేపర్లో, మనకి ఒక పేరు ఉండదు, మనకు ఒక గ్రాండ్ వెల్కమ్ ఉండదు, అక్కడ జైల్లో ఉంటే అక్కడే జైల్లో వదిలేస్తారు అన్నప్పుడు, ఏం పర్లేదు సార్, మా అమ్మ వాళ్ళ అమ్మకి పెద్ద కొడుకు పోయినప్పుడు నాకు ఇంకా 2 కొడుకులు ఉన్నారు పోవటానికి, దేశానికి ప్రాణాలు ఇస్తాకి అని చెప్పి ఒక డైలాగ్ ఉంది. అది బాగా నచ్చిన డైలాగ్ నాకు. అండ్ ఈ సినిమా ఎగ్జాక్ట్లీ గోస్ ఆన్ దట్ థీమ్. దిస్ టీమ్, వైల్డ్ డాగ్ టీమ్, దేనికైనా తెగిస్తారు, దేనికైనా సాక్రిఫైస్ చేస్తారు. అండ్ ఆ వైల్డ్ డాగ్ మిషన్కి కమాండర్గా నేనుంటాను. నేను చెప్పిన మాటకి వాళ్ళు ఎందుకు, ఏమిటి, అని కూడా ఒక క్వశ్చన్ అడగరు ఈ 4, ఈ 5. నో క్వశ్చన్స్, ఇమీడియట్లీ ఎగ్జిక్యూట్ చేసే ఇది. అండ్ సియామి, ఆర్య ఒక రా ఏజెంట్గా చేస్తుంది. మిగతా వాళ్ళంతా ఎన్ఐఏలో ఉన్న టీము. అండ్ ఇక్కడ అన్ని వెపన్స్ పెట్టాము. దీంట్లో కొంచెం రియల్ వెపన్స్ కూడా ఉన్నాయి యాక్చువల్గా, అన్నీ డమ్మీ కాదు. ఇవన్నీ యాక్చువల్గా బుల్లెట్లు పెడితే ఫైర్ అవుతాయి. అండ్ యాక్చువల్గా అథెంటిక్గా ఉంటాకి రియల్ వెపన్స్ కానీ అవన్నీ తీసుకుని వాడాము త్రూ అవుట్ ద ఫిలిం. అండ్ మీ అందరి మైండ్లో ఈ క్వశ్చన్ కూడా ఉండుండొచ్చు, ఓటీటీలో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవ్వాలి ఈ సినిమా అని. అండ్ ఎస్, నవంబర్ టైంలో సినిమా అయిపోయింది. ఏం చేయాలి, ఈ కోవిడ్కి ఏంటి మార్గం, థియేటర్లో రిలీజ్ అవుతే మనుషులు వస్తారా, ప్రేక్షకులు వస్తారా చూస్తాకి థియేటర్లో, ఒకవేళ థియేటర్స్ ఓపెన్ అయినా వస్తారా అని మా అందరి మైండ్లో డౌట్, ఎస్పెషలీ నిరంజన్, సాల్మన్ అండ్ మై సెల్ఫ్, మా మైండ్లో ఉన్న డౌట్ అది. అండ్ అప్పుడు సినిమా ఫినిష్ చేసేసిన తర్వాత ఓటీటీకి ఓకే, మాకు ఓటీటీ వాళ్ళు చక్కటి ఆఫర్తో మమ్మల్ని రీచ్ అయ్యారు చేస్తామని. సో మేము ఆలోచించుకుని ఎస్, ఇప్పుడు రేపు సినిమా థియేటర్లు రిలీజ్ అవ్వచ్చు, రిలీజ్ అయితే మనం రిలీజ్ చేస్తాం, కానీ వస్తారో తెలీదు అని చెప్పి అనుకుని ఓకే అన్నాం. బట్ సంక్రాంతి వచ్చేటప్పటికి క్రాక్ అనే సినిమా రిలీజ్ అయింది. చక్కటి కలెక్షన్స్, ఫెంటాస్టిక్ ఓపెనింగ్స్, మంచి హిట్ అయింది. అలాగే ఫిబ్రవరి 11th వచ్చేటప్పటికి ఉప్పెన, అది పెద్ద హిట్ అయింది, ఒక కొత్త కుర్రాడితో, కొత్త అబ్బాయితో.
కొత్త హీరోయిన్ కొత్త హీరోతో పెద్ద హిట్ అయింది. సో మంచి సినిమా తీస్తే డెఫినెట్గా చూస్తారు అని గట్టి నమ్మకం వచ్చింది మా అందరికీ. సో ఆ ఓటీటీ నుంచి పుల్ బ్యాక్ చేసి ఇది యాక్చువల్గా ప్లాన్ చేసింది, దీనికి ఉన్న స్పాన్ కానీ బిగినింగ్ నుంచి ద స్టోరీ కానీ నంబర్ ఆఫ్ లొకేషన్స్ తీసింది, ద యాక్షన్ సీక్వెన్సెస్ ఎన్ని ప్లాన్ చేసినాయి థియేట్రికల్ రిలీజ్కి. ఒక పెద్ద స్క్రీన్ మీద చూడాలి, ఒక డిటిఎస్ సౌండ్లో చూడాలి, ఎందుకంటే దాన్ని డిజైన్ చేసి సౌండ్ డిజైనింగ్ కూడా అలాగే చేశారు. బుల్లెట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, బాంబ్ ఎక్కడ పేలుతుంది, సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది, అండ్ ఫుడ్ స్టెప్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇటువంటివన్నీ డిజైన్ చేసి తీసిన సినిమా ఇది. సో ఇది థియేటర్లో రిలీజ్ చేయాలని అనుకుని ఇమీడియట్గా పుల్ బ్యాక్ చేసి, నిరంజన్ వెరీ షార్ప్ స్మార్ట్ లాయర్ కదా, ఎట్లాగో వాళ్ళతో మాట్లాడి లాగేసుకుని దెన్ వి డిసైడెడ్ టు రిలీజ్ ద ఫిలిం ఇన్ థియేటర్స్. సో దిస్ ఈజ్ నాట్ అన్ ఓటీటీ ఫిలిం, ఇది ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఇప్పటివరకు ఉన్నది, అది ప్లీజ్ అది మర్చిపోండి, అది ఓటీటీ ఫిలిం కాదు, ఎక్స్క్లూజివ్గా థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. అండ్ ఇట్ ఈస్ రిలీజింగ్ ఆన్ April 2nd we are releasing the film. And actually మా అందరిది సోల్మన్ అన్నట్టు 18 months, right? 18 months కాపురం అండ్ ప్రెగ్నెన్సీ చేసాము మేమందరం. అండ్ మా అందరికీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఏంటి అని ఉన్నాము, ఎందుకంటే ప్రతి వాళ్ళు తీసిన సినిమా చాలా బాగుందని చెప్తారు, మేము కూడా అలాగే చెప్తున్నాం బాగుందని. బట్ అదే ఎక్సైట్మెంట్తో వెళ్తున్నాము, ఈ సినిమా రిలీజ్ అవుతుంది April 2nd. అండ్ ఎస్, అండ్ ఐఎమ్ విషింగ్ నాట్ జస్ట్ మై సెల్ఫ్, ఆల్ మై టీమ్ మెంబర్స్, ఎస్పెషలీ కొంతమంది కొత్తగా తెలుగులోకి వచ్చారు, వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద సక్సెస్ అవ్వాలి, వాళ్ళందరికీ ఒక స్టెప్పింగ్ స్టోన్ అవ్వాలి తెలుగు ఇండస్ట్రీలో. అలాగే సాల్మన్కి కూడా ఒక మంచి స్టెప్పింగ్ స్టోన్ అవ్వాలి, ఇది ఒక పెద్ద హిట్ అవ్వాలి. నిరంజన్ గురించి మీ అందరికీ తెలుసు, ఆయన చేసిన, ఇందాక నా గురించి మాట్లాడాడు, బట్ ఆయన గురించి మాట్లాడాలంటే ఒక క్షణం కానీ, నాతో పాటు ఒక గగనం అనే సినిమా తీశారు, క్షణము, అండ్ గాజీ, ఆల్ వెరీ వెరీ డిఫరెంట్ ఫిలిమ్స్, ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ అన్న నేను. అవన్నీ హిట్ అవుతుందనే తీశారు ఆయన, అది ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నానని తీయలేదు, ఇది జనానికి నచ్చుతుంది, ఆయనకు ఒక గొప్ప నమ్మకం. ఎటువంటి కథ, ఎటువంటి జానర్ అయినా సరే బాగా తీస్తే, అది ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టు తీస్తే, ప్రేక్షకులకు నచ్చేటట్టు తీస్తే తప్పకుండా చూస్తారని గట్టి నమ్మకం. అండ్ ఆయన ఫస్ట్ సాహసం ఇది, ఈయన ఈ సినిమా తీయాలని, దాని తర్వాతే కదా నా దగ్గరికి వచ్చింది. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ నిరంజన్, అండ్ ప్లీజ్ నిరంజన్, keep making movies, very very, I'm not saying different from other movies, keep making movies which really entertain people, and దానికి ఒక మీనింగ్ కూడా ఉండాలి. అండ్ ఎందుకు తీస్తున్నామని, దట్ నిరంజన్ తీసే సినిమా ప్రతి సినిమాలో ఉంటుంది. అండ్ ఆల్సో సాల్మన్, కీప్ రైటింగ్ గ్రేట్ స్క్రిప్ట్స్ అండ్ డైరెక్టింగ్. అండ్ సియామి, we wish to see you more in Telugu. Okay, and all of you guys, I wish you all the best. And Srimuki, I'm so happy to see you. థ్యాంక్ యూ సార్. నిన్ను అక్కడే చూసాను అప్పుడు బిగ్ బాస్లో, దాని తర్వాత మళ్ళీ కనపడలేదు నాకు. ఎస్ లాంగ్ టైం సార్. కోపడి ఉంటా కదా, కోపడలేదా? లేదు సార్, లేదు కదా, లేదు. ఈయనే కొంచెం కోపడ్డా. సార్, వైల్డ్ డాగ్ లాంటి సినిమాకి స్టంట్స్ చాలా ఇంపార్టెంట్, అండ్ శ్యామ్ కౌశల్ గారు అండ్ అలాగే డేవిడ్ ఎస్మెలోన్ అని ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్కి కూడా చేశారు, వాళ్ళిద్దరి గురించి. శ్యామ్ కౌశక్ గారు, అండ్ ఆయనకున్న, ఒకసారి మీరు IMDbలో కానీ ఎక్కడ కానీ మీరు ఆయన పేరు టైప్ చేస్తే, ఆయన ఫిల్మోగ్రఫీ చూస్తే, హాలీవుడ్ సినిమాలే కాదు, ఈవెన్ హిందీ ఫిలిమ్స్లో ద టైప్ ఆఫ్ ఫిలిమ్స్ ఈజ్ డన్ ఈజ్ ఇంక్రెడిబుల్. అండ్ ఆయన ఒక పెద్ద ఎసెట్. అలాగే తమన్ మాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు ఈ సినిమాకి, ఆయన ఒక పెద్ద ఎసెట్. అండ్ క్షనిల్ ఈజ్ ఇంక్రెడిబుల్. నేను అసలు ఆ పంచెస్ ఎలా పట్టుకుంటున్నావు, ఎలా పరిగెత్తున్నాడు కెమెరా వెనకాల, మనుషుల వెనకాల కెమెరా పట్టుకుని, ఇట్ ఈస్ ఇంక్రెడిబుల్. అండ్ మేము రెడీ అనే లోపలే ఆయన రెడీ అంటున్నాడు. అండ్ థ్యాంక్ యూ క్షనిల్ ఫర్, యాక్చువల్లీ యూ గేవ్ అస్ ద ఎనర్జీ, యూ డింట్ లెట్ అస్ రెస్ట్ యాక్చువల్లీ.
అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి. చక్కటి ఎక్స్పీరియన్స్. కోవిడ్లో డిప్రెషన్ అని కాదు, ఒక డిప్రెషన్ అని రాదు. అంటే ఎప్పుడు ఏదో లాస్ట్ 37 ఇయర్స్ నుంచి ఏదో ఒకటి చేస్తాం, ప్రతిరోజు షూటింగ్కి వెళ్తాము, లేకపోతే ఏదో ఒకటి దేని గురించో ఆలోచిస్తాము. అది ఏదో ఎస్, ఐ ఎంజాయ్డ్ మై హోమ్, ఫ్యామిలీ, ఎవ్రీబడి వెరీ మచ్. బట్ ఏదో ఒక అంటారు చూడండి, ఒక వెలితి ఉంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంట్లోనే కూర్చోవటం, ఆ టైంలో ఒక డిప్రెషన్ సెట్ అవుతుంది ఎనీ టైంలో అన్న టైంలో నిరంజన్ షూట్ రెడీ అన్నాడు, నేను రెడీ అన్నాను. అండ్ షూట్ స్టార్ట్ చేసాము. షూట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అనదర్ ఫెంటాస్టిక్ ఫీలింగ్ ఈజ్, ఆ రోజున షూటింగ్ స్టార్ట్ చేసి మేము షూటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ లైట్ బాయ్స్ అండ్ ఆల్ ద డైలీ వేజ్ వర్కర్స్ వాళ్ళు చూసి నాకు అందరూ నమస్కారం పెట్టారు. నాకు కొంతసేపు అర్థం కాలేదు ఎందుకు ఇంత స్పెషల్గా పెడుతున్నారని. తర్వాత అర్థమైంది షూటింగ్ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్, ఎవ్రీడే డైలీ వేజ్ వర్కర్స్ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అని. అండ్ నాకు నిజంగా అది అనుకుంటే గూస్ బంప్స్ లాగా వచ్చాయి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ కుడ్ స్టార్ట్ షూటింగ్. అండ్ ఎస్, మాలో కొంతమందికి కోవిడ్ వచ్చింది, పోయింది, వెళ్ళింది. అండ్ సో లక్కీలీ ఎవరు సీరియస్ అవ్వలేదు. వీఆర్ ఫార్చునేట్. మేము మనాలి వెళ్ళాము, 30 days అంతా తిరిగి వచ్చాము. బాంబేలో, పూణేలో అంతా తిరిగి వచ్చారు మా వాళ్ళంతా. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్. ఎవరికి ఏం అవ్వలేదు. బట్ యాక్చువల్లీ చెప్పాలంటే మా అందరికీ కోవిడ్ టైంలో, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఇట్ హెస్ బీన్ అ బ్లెస్సింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, దిస్ ఫిలిం, టు వర్క్ అండ్ టు స్పెండ్ ద టైమ్ టుగెదర్. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ ఎక్స్పీరియన్స్, ఈ ఎనర్జీ, ఐఎమ్ వెరీ వెరీ షూర్ ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ అండ్ ట్రాన్స్డెంట్ ఇన్ టు ద మూవీ. అండ్ ఇట్ విల్ షో ఇట్స్ రిజల్ట్స్ ఆన్ April 2nd. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ అడగండి. వీఆర్ ఆల్ రెడీ టు ఆన్సర్. ఎస్, సో మీడియా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంది. నాగార్జున గారు, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇందాక మీరు అన్నట్టుగా దాదాపు 36-37 సంవత్సరాలు కంటిన్యూస్ కెరీర్ రన్నింగ్లో ఎన్నో సినిమాలు, ఎన్నో క్యారెక్టర్లు, ఎన్నో స్క్రిప్ట్లు. ఈ సినిమా ప్రతి కథని సెలెక్ట్ చేసుకునే ముందు ఏదో ఒక పాయింట్ మీకు టచ్ అయ్యే మీరు డిఫరెంట్ పిక్చర్స్ చేసుకుంటూ వెళ్ళారు. ఈ ఫిల్మ్ స్క్రిప్ట్ మొట్టమొదటి డైరెక్టర్ మీకు నెరేట్ చేసినప్పుడు వాట్ ఈజ్ ఇట్ దట్ హ్యాస్ రియల్లీ టచ్డ్ యూ? వాట్ ఈజ్ ఇట్ హ్యాస్ టచ్డ్ మీ? ఇందాక నేను చెప్పినట్టు ఇది మన హైదరాబాద్. నాకు హైదరాబాద్ అంటే పుట్టినిల్లాగా. సో హైదరాబాద్లో జరిగిన సంఘటనల మీద బేస్ చేసిన ఫిలిం. అండ్ ఈ క్యారెక్టర్స్ కూడా ట్రూ లైఫ్ క్యారెక్టర్స్ మేము మీద సాల్మన్ బేస్ చేసుకున్నారు సమ్వేర్. అండ్ వాట్ ఈస్ టచ్డ్ మీ ఈస్ దిస్ క్యారెక్టర్స్ హెస్ సాక్రిఫైస్ కాదు, దే ఆర్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ ద కంట్రీ. సో దే చక్కటి డైలాగ్స్ కూడా రాశారు. ఈ చెప్పకూడదు ఇప్పుడు, అప్పుడే రేపు ట్రైలర్ March 10th రిలీజ్ అవ్వబోతుంది. సో ట్రైలర్లో చూస్తే మీకే అర్థం అవుతుంది. ఐ డోంట్ వాంట్ టు రివీల్ దిస్ థింగ్. టచ్ చేసింది అదే. మనకు ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ మీ అందరినీ టచ్ చేసింది, నన్ను ఒక్కడనే కాదు.